మన బ్రతుకులకు అర్థం ఏంటి? ఈ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. మారినటువంటి సభ్యులు కుటుంబంలో కనపడుతూ ఉన్నారు. మారినటువంటి పరిస్థితులు నీ కళ్ళ ముందు ఉంటూ ఉన్నాయి. అయినా సరే మనం ధైర్యంగా వెళ్ళాలి. అయినా సరే మనం ధైర్యంగా నిలబడాలి. ఆ పరిస్థితి వచ్చి మనల్ని వెక్కిరిస్తా ఉంటది. ఆ పరిస్థితులు వచ్చి మనల్ని అవహేళన చేస్తా ఉంటాయి. ఏంటి నీ పరిస్థితి ఇప్పుడు అని. పరిస్థితులతో కూడా మనం మాట్లాడాలి. నా దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు కృంగదీయాలని చూస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటినీ కూడా నా దేవుడు తొలగిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు అని ఆ పరిస్థితులతో మాట్లాడాలి. మనసుతో మాట్లాడాలి. ఆత్మను మనము బలపరుచుకోవాలి. ఎందుకండి దేవుని వాక్యం అనుదినము మనం తీసుకోవాలి? ఆత్మలో బలపడటానికి, ఆత్మలో మనము శక్తివంతులుగా మారటానికి వాక్యం